మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. తన ఇంతటి సుదీర్ఘ మీడియా సమావేశాన్ని చూసిన తర్వాత ఒక విషయంలో మాత్రం మనం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిసియేట్ చేయకుండా ఉండలేము. ప్రస్తుతం రాజకీయ నాయకుడు అనగానే మన మెదళ్ళలో మొదట కలిగేది ఏంటి? గాలి మాటలు మాట్లాడుతుంటారు, అబద్ధాలు మాట్లాడుతుంటారు, నోటికి ఏదొస్తే అది కూస్తూ ఉంటారు. ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడింది ఎల్లుండి వాళ్ళకు గుర్తుండదు, దాని మీద స్టాండ్ అయి ఉండరు. రాజకీయం అంటే ఇలాగే తగలడింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం చాలామంది మనలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశాన్ని ఎప్పుడు చూసినా, ఆయన ఎప్పుడు మాట్లాడేది చూసినా ఆయన అభినందించాల్సింది ఏం తెలుసా? ప్రతి విషయం మీద ఆధారాలు పట్టుకొని మాట్లాడతారు, అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పట్టుకొని మాట్లాడతారు, వీడియోలు ప్లే చేసుకుంటూ మాట్లాడారు, ఆధారాలు చూపించుకుంటూ మాట్లాడారు. రైతుల సమస్య దగ్గర నుంచి, విద్యార్థుల సమస్య దగ్గర నుంచి, హాస్టళ్లలో చనిపోతున్నటువంటి విద్యార్థులు వాళ్ళ ఫోటోలు వేసి, వాళ్ళ పేర్లు వేసి, వాళ్ళ ఊర్ల పేర్లు వేసి, ఏ స్కూల్లో చనిపోయారో వేసుకుంటూ వచ్చి, తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పి ఏ విధంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారో చూపించుకుంటూ, చివరికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను కూడా ఏ విధంగా రాజకీయాల కోసం వాడుకుంటున్నారో చూపించుకుంటూ, పరకామని కేసు దగ్గర నుంచి చూపించుకుంటూ, ఇందులో ఉన్న 2 ఆఫీసర్స్ ఎవరు, సిట్లు ఆఫీసర్స్ ఎవరు, వీళ్లకు చంద్రబాబు గారితో ఉన్న రిలేషన్ ఏంటి, రిటైర్ అయిపోయిన వాళ్ళని ఏ విధంగా తీసుకొని ఇక్కడ పెట్టుకుంటూ ఉన్నారు. ప్రతి అంశాన్ని కూడా, మధ్యలో విశాఖ స్టీల్ ఆ ఉద్యోగుల మీద చంద్రబాబు గారు వేసిన అబండాలు ఇవి పూర్తిగా తప్పు అనే ఆధారాలు చూపించుకుంటూ, ఉద్యోగులకు ఎంత ఎక్స్పెన్సెస్, ఐరన్ ఓర్ కాస్ట్ ఎంత, ఎవ్రీథింగ్. అసలు నిజంగానే ఎక్కడైతే మనం పాఠాలు చెప్పేటప్పుడు ఎందుకంటే నాకు కూడా ఐ హ్యావ్ హ్యాడ్ మచ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దట్. పాఠాలు చెప్పడం నేను కూడా చాలా చాలా సంవత్సరాలు పాఠాలు చెప్పాను. ఎప్పుడైతే మనం కరెక్ట్గా పాయింట్ టు పాయింట్, ఎక్కడైతే కరెక్ట్ సబ్జెక్టుకే పరిమితమై చెబుతూ ఉంటాము, పాఠాలు చెప్పేటప్పుడు గాలి లెక్కలు చెప్పలేము, గాలి సబ్జెక్టు చెప్పలేము. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా పాఠాలు చెప్పే ఒక ప్రొఫెసర్ లాగానే, ఒక రాజకీయ నాయకుడు అయిండుకొని కరెక్ట్గా విషయానికి ఆయన కమిట్ అయ్యి ప్రతి ఒక్కటి కూడా డేట్స్, ఆధారాలు, అథెంటికేటెడ్ ప్రూఫ్స్, వీడియోలు, ట్వీట్లు అన్నీ చూపించుకుంటూ, నిజంగానే నాకు తెలిసి దేశంలో చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉండొచ్చు. పాయింట్ టు పాయింట్ ప్రూఫ్లు దగ్గర పెట్టుకొని, సాక్ష్యాలు దగ్గర పెట్టుకొని మాట్లాడు. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, తాను మాట్లాడిన 2 గంటలకు పైగా మీడియా సమావేశంలో ప్రతిదీ కూడా 2.5 గంట పైన మాట్లాడుతారు. ప్రతిదీ కూడా ఆధారాలతోనే, ప్రూఫ్స్ తోటే, ఎక్కడా గాలి మాటలు లేకుండా నిజంగా అద్భుతం అనిపించింది. రాజకీయ నాయకులందరూ కూడా ఇలాగే ఉంటే సమాజంలో ఒక అర్థవంతమైన చర్చ, సో దట్ రాష్ట్రం, దేశం బాగుపడడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అనిపించింది. విధానాల మీదనే, జగన్ కరెక్టా, చంద్రబాబు కరెక్టా పక్కన పెట్టండి, ఈ విధంగా విధానాలకే పరిమితమై ఆధారాలతో ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్, కన్స్ట్రక్టివ్ మీడియా సమావేశం ఎక్కడే కూడా మనకు గాలి కబుర్లు లేవండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన మాట్లాడిన ప్రతి విషయం కూడా ఏది గాలి మాట లేదు, మాట్లాడిన ప్రతి మాటకు ప్రూఫ్ చూపించుకుంటూ మాట్లాడారు. గ్రేట్ అసలు.